బిజినెస్ తెలివితేటలు వీళ్ళ దగ్గర నేర్చుకోగలం. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఇలాంటి చోట ఎక్కువ లాభానికి అమ్ముకుంటారు. వీళ్ళు ట్యాక్స్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, అన్నీ మనకి చెప్తారు. ఒక వస్తువు, చిన్న వస్తువు పట్టుకుంటే మంచి రేట్ చెప్తారు. మనకు వస్తువు పట్టుకునే కంటే రేట్ని చూస్తేనే భయం వేస్తుంటుంది. చాలా ఉంటుంది. కానీ బిజినెస్ తెలివితేటలు ఇలాంటి వాటి చోట నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ వ్యాపారం చేస్తారు ఇక్కడ. ప్రతిదీ వ్యాపారం అంటే ఇంతలా ఉంటుందా అనిపిస్తుంది మీకు కొన్ని కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, కొన్ని కొన్ని గుళ్ళ చోట. ఇక్కడ చూడండి ప్రతిదీ ఉంది, ప్రతిదీ. కానీ ఏంటంటే వీళ్ళు కూడా జనాలను బట్టి 4-3 కలిగిపోయి చాలా సర్దుకుని నీట్గా చేసుకుంటుంటారు. ఎందుకంటే ఏదో ఒకటి అమ్మి ఎంతో కొంత సంపాదిందామని వీళ్ళ ఆలోచన. ఇక్కడ ఏంటంటే జనం ఎక్కడ ఉంటే షాపులు ఎక్కడ ఉంటాయి అన్నట్టు వీళ్ళు చూసారా గుడి పక్కన షాపులు పెట్టేసుకున్నారు. చాలా తెలివైన వాళ్ళు. ఎంతెంత పనులు కట్టారు కానీ రేట్లు మట్టుకి చాలా మండిపోయేలా చెప్తున్నారు. భయం వేసింది. మేము చెట్టు అడిగాం, ఆ చెట్టు చూస్తే చిన్నగా ఉంది, రేటు చూస్తేనే చాలా పెద్దగా ఉంది. అది ఎవరిదో వచ్చేసాం, ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం. అలా వచ్చేస్తుంటే అన్ని మొక్కల చెట్లు కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించలేదు. కొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత స్వీట్లు కనిపించింది మాకు. స్వీట్లు చూస్తే తాగుతామండి, తినాలనిపించింది కానీ తినలేకపోయాం. ఎందుకంటే మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి. సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఖర్జూర పళ్ళు, జీళ్ళు అన్నీ అంతనే తీర్థంలో భలే ఉంది. ఇక్కడ మా వాడికి కొత్త రకం స్వీట్ కనిపించింది, చూస్తున్నాడు. పేరు తెలియదంట. ఆ ఆంటీ గారు పాపం కొనుక్కోవడానికి తినడానికి వచ్చినట్టున్నారు, తిని టేస్ట్ చూస్తున్నారు. పొద్దున్న జాంగ్రీలు, జిలేబీలు భలే వేసారు వాళ్ళు, మామూలుగా లేదు కదా. దేవుని చూసి వీళ్ళకంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. కొనుక్కోవడానికి వచ్చినట్టు ఉంది అంతానే. తెగ ఉంటే సామాన్లన్నీ ఇక్కడ. మన సైడ్ కోనసీమ కాబట్టి మామూలుగా లేవు, అన్ని మొక్కలే ఉంటాయి ఇక్కడ. మొక్కలు, పువ్వులు అన్నీ ఉంటాయి. కోనసీమ ఏరియా కదా, గట్టిగా ఉంటాయి అన్నీ. చిన్నపిల్లలు ఆడుకునే టిఫిన్స్కి పక్కన పెద్ద క్యాంటీన్లే ఉన్నాయి ఇవన్నీ. పక్కన కొట్లు